మనం రష్యాతో ఉండడం ట్రంప్కి ఇష్టం లేదు కదా, ఆయన కోపం వస్తుంది కదా. ఇది రష్యా అని అమెరికా అని కాదు, మనం ఎప్పుడైనా సరే యుఎస్ తోని క్లోజ్గా ఉండాలి, అందరితోని క్లోజ్గా ఉండాలి. నాన్ అలయన్స్ అని మన పొలిటికల్ డైరెక్షన్ రాంగ్ ఉంది. అరే మన దేశం మెస్సీ లాంటి పూజిస్తుంటే అసలు ఎలా దిగజారిపోయాం ఒకసారి ఆలోచించు. డాక్టర్ అబ్దుల్ కలాం చేసేవాడా, పూజించేవాడా మెస్సీని? ఒక ఫుట్బాల్ ప్లేయర్ కొరకు రాహుల్ గాంధీ రావడం ఏంటి, రేవంత్ రెడ్డి ఆడడం ఏంటి, డబ్బులు చేసుకోవడం ఏంటి? ఇది డిస్ట్రాక్షన్. ప్రజల సమస్యలు, నిరుద్యోగుల సమస్యల్లో ఫెయిల్ అయ్యారు, విద్యార్థుల సమస్యల్లో ఫెయిల్ అయ్యారు, మహిళల సమస్యల్లో ఫెయిల్ అయ్యారు, పెన్షన్లు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు, అప్పులు తీర్చడంలో ఫెయిల్ అయ్యారు, అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఉన్న భూములు లక్షలు ఎకరాలు లక్షలు బినామీలకు ఇచ్చేసి బాగు చేసుకోండి. నేను ఫైట్ చేస్తాను, మీరు నాతో ఉండండి, కలిసి పనిచేద్దాం. 7569441275కి కంటిన్యూగా గ్రూపులు పెట్టండి, వస్తాయి కదా మీ నియోజకవర్గం. నా తరపుని ఇక్కడ తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ప్రజాశాంతి పార్టీ తరపుని నేను ఒక యూత్ లీడర్గా ఉంటాను, 10 మందిని కమిటీ మెంబర్లు వేసుకుంటాను. ఇంకా నేను జాయిన్ అవుతాను, మీరు జాయిన్ అవ్వకపోతే రండి, జాయిన్ అవ్వండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనకు చాయిస్ ఏంటి? ఈ దొంగలే మనకు కావాలా, మార్పు కావాలా? పంజాబ్లో కేజ్రీవాల్ కోరుకున్న వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో మార్పు కోరుకోకపోతే అది మన దురదృష్టం. మార్పు రాలేదా? మార్పు కోసం వచ్చినాడు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు కదా, 2 years అయింది, కరెక్ట్ గా 24 నెలలు అయింది. అదే అంటున్నాను, 24 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు పెరిగింది, ఓ 10 లక్షల కోట్లు ఆస్తి తరిగింది, 10 లక్షల కోట్లు ఆస్తి తరిగింది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తేనే తెలుస్తుంది. రకరకాల ఆరోపణలు సర్వనాశనం అయిపోయింది అంతే. అసలు ఈ ఊబులో నుంచి 3 trillion ఎటు ఉన్నది 300 billion, ఇప్పుడు ఉన్నదే ఎంత 300 billion అంతేనా? ఇప్పుడున్న బడ్జెట్ 3 lakhs 10 years 3 lakhs అంటే 30 billion year 3 lakhs per year 3 lakhs. 30 billion ఇప్పుడు ఆల్మోస్ట్ 100 రూపాయలు అయిపోయినట్టే, థ్యాంక్స్ టు మోదీ. 90 రూపాయలు అయిపోయింది. రాష్ట్రం గురించి 1 billion 9,000 కోట్లు, 10 billion 90,000 కోట్లు, 3 lakh crore అంటే 30 billion, పోనీ 35 billion. అది అప్పులతో కలుపుకొని నువ్వు అప్పులు మర్చిపోతున్నావు, ఇంట్రెస్ట్ మర్చిపోతున్నావు. 30 billion లేనిది 3 trillion ఎక్కడ? మొదటి దానికి మొగుడు లేడు, కడదా తినడానికే తిండి లేకదంటే నేను ప్యాలెస్లు కడతానన్నాడు, 100 కోట్లు ఫార్మ్ హౌస్లు కడతాను. ఓన్లీ రాజకీయ నాయకులు దోచుకోవడానికి తప్ప ఉద్యోగస్తులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు వినండి, జడ్జిలు, లాయర్స్ వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇండియన్ ఎకానమీ ఈజ్ కంప్లీట్లీ రూయిన్డ్. చైనా ఈజ్ లెండింగ్ మనీ టు 100 countries. వీఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు బారో మనీ ఫ్రమ్ 100 countries. ఇండియన్ ఎకానమీ ఈజ్ రూయిన్డ్, ఇండియన్ డెమోక్రసీ ఈజ్ డెడ్. ఎందుకు? ఈ 2 party సిస్టమ్ ఉందే మొత్తం సర్వనాశనం చేసింది. బీజేపీ వాళ్ళు అంటారు మేమే బెటర్ అని, కాంగ్రెస్ వాళ్ళు అంటారు మేమే బెటర్ అని. ఇద్దరు వరస్ట్ అని మీకు బాగా తెలుసు. ఎవడు వాళ్ళ మాట వినకపోతే వాడిని జైల్లో పెడతారు. ఈడీ రైడ్లు అంటారు, సిబిఐ అంటారు, సిఐడీలు అంటారు, ఇది అంటారు, అది అంటారు, అరెస్ట్లు అంటారు. కమాన్ ఖబర్దార్, డోంట్ కేర్. ఈ బీబీలందరినీ చిత్తుగా ఓడించాలంటే మీరు యూజ్లెస్ పీపుల్ లా కాకుండా ఒక్కొక్కడు 100 మందిని 1000 మందిని రీచ్ అవ్వండి. యు నో ద ఫ్యాక్ట్స్. డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ చదవండి. ప్రపంచం అంతా ఎందుకు మనకు రెస్పెక్ట్ ఇస్తుంది? మీరు ఇస్తున్నారు, కాదని కాదు, కానీ ఆ ఫూల్స్కి ఎందుకు మనం ఓటేయడు? మీరు ఎమ్మెల్యేలు దోచుకునే వాళ్ళు ఉంటారు. ఎమ్మెల్యేలు నెంబర్ 2 నెంబర్ 3 ఉన్నారు కదా, వదిలేండి. ఎన్టీ రామారావు 2202 మందిని ఎవరిని గెలిపించాడు? ఎమ్మెల్యేలు గెలిపించలా, ఫ్రెష్ క్యాండిడేట్ని. కేజ్రీవాల్ ఎవరిని గెలిపించాడు? 70లో ఢిల్లీలో 67 ఫ్రెష్ క్యాండిడేట్. ఇప్పుడు రఘు ఉన్నాడు, నిలబడలేడా? టీం పెట్టుకోలేడా? అలాగ మీరు కూడా ముఖ్యంగా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ 90% ఉన్నాం. కమ్మ, రెడ్డి, వెలమ, నీతిమంతులు అందరూ మన మార్పు కోరుకుంటున్నారు. కులాలకు మతాలకు అతీతంగా పనిచేద్దాం. గాడ్ బ్లెస్ యూ. యూత్, డోంట్ ట్రస్ట్ దెమ్, డోంట్ బీ క్వైట్, జాయిన్ మీ, టుగెదర్ వీ కెన్ డూ ఇట్. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది కేఏ పాల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.